అంబులెన్స్లో యువతి పైన గ్యాంగ్ రేప్ అట. ఇంత దారుణం. ఎక్కడిది? బీహార్. అంబులెన్స్లో స్పృహ తప్పిన హోంగార్డ్ మహిళా అభ్యర్థిని ఆసుపత్రికి తరలిస్తూ దారుణం. బీహార్లో ఘటన. అంబులెన్స్ డ్రైవర్ టెక్నీషియన్ అరెస్ట్ అట. బీహార్లో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్లో యువతి పైన గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ నెల 24వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత బుధవారం బోధ్ గయాలోని మిలిటరీ పోలీస్ గ్రౌండ్స్లో హోంగార్డ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరిగిందట. దీనికి హాజరైన 26 ఏళ్ల ఒక అమ్మాయి ఫిజికల్ టెస్టులు చేస్తున్న క్రమంలో స్పృహ తప్పి పడిపోయిందట. దీంతో సిబ్బంది వెంటనే ఆమెను అంబులెన్స్లో సిటీలోని అనుగ్రహ నారాయణ హాస్పిటల్కి పంపించారట. ఆ హాస్పిటల్కి పంపించే క్రమంలో అంబులెన్స్ డ్రైవరు టెక్నీషియన్ కలిసి అమ్మాయి మీద అత్యాచారం చేసిరట. అంబులెన్స్లో అసలు ఎవరైనా అసలు ఇది అంబులెన్స్ అనగానే అరే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారని అనుకుంటారు. ఇంత ఘోరం జరుగుతుందని ఎవరన్నా ఊహిస్తారా? అయితే బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత అంబులెన్స్లో తనపై అత్యాచారం జరిగిందని చెప్పింది. నేను ఫిజికల్ టెస్ట్ల సందర్భంగా స్పృహ తప్పి పడిపోయా. నన్ను అంబులెన్స్లో తీసుకొచ్చేటప్పుడు నాకు కొంచెం మెలకు ఉన్నది. అంబులెన్స్లో నా పైన 3 నుంచి 4 అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత యువతి పేర్కొన్నది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసిరట. అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్ను అరెస్ట్ చేసినట్టు సిట్ ప్రకటించింది. వాళ్ళిద్దరిని బాధితురాలు గుర్తుపట్టింది. నిందితులపైన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు పెట్టాం. బాధితురాలికి మెడికల్ పరీక్షలు చేయించాం అని పోలీసులు చెప్తున్నారు. ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఎంత ఘోరం అండి ఇది.